ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? మరి ఈ మనం అందరం కలిసి మందిరంలో కూడుకునే ఈ సమయాల్లో ఇలా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీ గృహాల్లోకి రావడానికి, మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు అయి ఉన్నాం. ఎందుకంటే ఒక డోర్ మూస్తే దేవుడు ఇంకొక డోర్ తెరుస్తాడు కనుక మరి ఈ చక్కని అవకాశాన్ని బట్టి అయినా దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారిపై ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి వాక్యం నిమిత్తం, మరి పాటల నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మాతో పాటు కళ్ళు మూసుకొని ఏకీవించండి. అమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఉంచినట్లయితే అందరం మనం ప్రార్థన చేసుకుని దేవుని మనం స్తుతించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం 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 రాజా. ప్రత్యేకమైన ఈ దినాన్న ప్రభువ, పరిశుద్ధ దినాన్న, వాగ్దాన దినాన్న ప్రభువ, మరి నీకు స్తుతించుటకు, ఆరాధించుటకు, కనపరచుటకు, మహిమపరచుటకు ప్రభువ, ఈ రీతిగా నాయన మరి తండ్రి, మరి ఈ విధంగా మేమందరం మరి నాయనని స్తుతించే విషయంలో మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవా నాయన, మరి దేవా, నేను ఆర్భాటంగా స్తుతించుకోలేని పరిస్థితులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మళ్ళీ ఆ దినాలు మరి మాకు ఇస్తారని నమ్ముచున్నాం ప్రభు. నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా అయ్యా గతించిన వారంతా కూడా ప్రభువ, మా ప్రియులందరినీ, సంఘ బిడ్డలందరినీ మరి అనేక రీతిలుగా ఆదరించి, ఆర్థికంగా, ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డలకు ఆదరణగా ఉండదేవా. స్తోత్రం మీ ప్రభు. ప్రత్యేకంగా నాయన గతించిన వారంతా కూడా దేవా ఎంతగానో నీ కృపలో మమ్మల్ని భద్రపరచావయ్యా నాయన. మరి నూతన వారం మాకు బహుమానంగా ఇచ్చావు ప్రభు. నీకు స్తోత్రములు. ఈ నూతన వారంలో కూడా నీ కృపలో, నీ దయలో జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో మరి ఇంట్లో ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. హృదయాలు తెరవబడలాగా సహాయం చేయ ప్రభు. అయ్యా నాయన, నీ బిడ్డ మాట్లాడుచుడంగా మీరే నీ బిడ్డకు నోటి బోరగా ఉండి మా మరి అయ్యా మాటలు కాదు ప్రభు, మీరు మాట్లాడి ఈ వారికి ఇరుబుద్ధిని పుట్టించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న మా గొప్ప తండ్రి, ఆమేన్.
రోజుల్లో దేవుని వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం, మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్య, మీ గొప్ప నామానికి స్తోత్రం. ఈ దేవా ఈ అయ్యా యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ ద్వారా మీ పాదాల సంతకు మరి ఒకసారి వచ్చి ఉన్నా. దేవా వినువాడు అయ్యా ధన్యుడు, వీటిని గైకొనువాడు ధన్యుడు అన్నా. వీటిని విని గైకొను కృపణ దయచేయమని నీ వాక్కుల చేత ఈ ఛానల్ ద్వారా ఇంటున్న వీళ్ళందరితో మాట్లాడుతున్న మాతో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా ఈ అపాయకమైన దినాల్లో నీ లోగిళ్ళలో మమ్మల్ని దాచుకొనమని, నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మరి మార్క్స్ వార్త మనం రెగ్యులర్గా మార్క్స్ వార్త ధ్యానిస్తూ ఉన్నాం. మరి మార్క్స్ వార్త ఒక్కొక్క మరి వచ్చిన ధ్యానించుకుంటూ దేవుని వాక్యాన్ని ఈ దినాల్లో ముందుకు సాగిపోతా ఉన్నాం. మీలో చాలామంది ఏకీవిస్తున్నారు, వెంబడిస్తున్నారు. మరి మీ ఎంతో ధన్యులు. కొంతమంది మరి అనేకమైన మరి విలాసాల్లో, అనేకమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాల్లో మరి ఏకీవిస్తున్నారు. కానీ కొంతమంది అయితే మరి మార్త వలె, మరియ వలె మరి చక్కని వాక్యాన్ని, మరి మరియ వలె వాక్య సంబంధమైన మరి ప్రోగ్రామ్ని, వాక్య సంబంధమైన కార్యాలని, వాక్య సంబంధమైన పనులను ఏకీవిస్తున్నారు. కనుక ఉత్తమమైన ఎన్నుకుంటున్నారు. మీరు ధన్యులు. అది మీ దగ్గర ఎవరు తీసివేయలేరు. అది దేవుడిచ్చే కృప భాగ్యం. కనుక మరి అనేకమైన మరి ఛానళ్ళు, అనేకమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తున్న వారిని బట్టి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. మీరైతే చక్కగా దేవుని వాక్యాన్ని పట్ల మరి మీరు శ్రద్ధ కలిగి ఉన్నందుకు నేను కాదు కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. మార్క్స్ వార్తలో నుంచి 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఆ వాక్య భాగంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. అతడు ఆ ద్రాక్ష తోట మరి వారికి ఏమని చెప్తున్నట్టే, ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించాడు. దాని చుట్టూ మరి కంచి వేశాడు. మరి దానిలో ఉన్న రాళ్ళు ఏరి పెరసాడు. మరి దాని చుట్టూ కంచి వేసి దానిలో ఉన్న రాళ్ళను ఏరి ఆ భూమి అంతటి మెత్తగా చేసి మరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష వల్లలు నాటించి దాన్ని కాపులకి గుత్తకిచ్చాడంట. దేని బిడ్డలారా, ఇక్కడ వ్యవసాయకుడు మరి తండ్రి అయి ఉంటున్నాడు, మరి యేసయ్య అయి ఉంటున్నాడు. మరి ఆ గుత్తకు తీసుకున్న కాపులు సేవకులు అయి ఉంటున్నారు. ఆ తోట సంఘమై ఉంటుంది. ఆ తోటలో నాటిన చెట్టు నీవు నేను అయి ఉంటున్నా. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉపమాన భాగం మరి ద్రాక్ష తోట గురించి చెప్పలేదు. ఎవరి గురించి చెప్పారు అంటే, మరి ఆయన బిడ్డలుగా లోకంలోంచి మరి కొనబడిన నీ గురించి, నా గురించి, లోక సంబంధమైన వాటి గురించి, విలువైన రక్తము చేత కొనబడ్డ మనందరి గురించి ఈ వాక్య ప్రతులు మన కొరకు ముద్రించబడి ఆత్మావేశం చేత రచించబడ్డాయి. కాబట్టి ఈ వాక్యం మరి ఉపమానరీతిగా మరి నీవు నేను ఇచ్చినాం. యజమానుడు ఉన్నాడంట, ఆయనకి ద్రాక్ష తోట ఉందంట. ఆ తోటలో అంట మరి ఆయన యెషయా గ్రంథం, మనం ఒకసారి మన బైబిల్ గ్రంథం తిప్పినట్లయితే యెషయా గ్రంథం తీయండి. మీ వాక్య భాగాన్ని 5వ అధ్యాయం దగ్గర రండి. 5వ అధ్యాయంలో ఒక మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, యెషయా గ్రంథం నుంచి మనం 2 మాటలు ధ్యానిస్తాం. 5వ అధ్యాయం మరి 2-3 వచ్చిన, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను గురించి మరి పాడెదను వినుడి. మరి నా ప్రియుడికి సత్తు గల భూమిలో ద్రాక్ష తోట ఉందంట. అక్కడంట సత్తు గల భూమి. దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టు అన్ని భూముల్లో మొలవదండి, రాళ్ళ భూముల్లో మొలవదండి. ఎందుకంటే దాని వేర్లు, అది మొలిచిన దాని వేరు లోతుకు వెళ్ళకుండా రాళ్ళు అడ్డం వస్తాయి. ఆ రాళ్ళు ఐక్య విషయాలు, ఆ రాళ్ళు ధనమోసం, ఆ రాళ్ళు మరి ప్రేమించలేని గుణం, ఆ రాళ్ళు మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చే రీతి, ఏదో పొందుకోవడానికి, ఏదో సంపాదించడానికి అనే ఆ రాళ్ళు ఉన్నప్పుడు ఈ ద్రాక్ష చెట్టు, యేసయ్య వేసిన ద్రాక్ష చెట్టు ఫలించదు.
ఎందుకంటే మరి తన ప్రియుని గురించి పాడదని వినుడి, అతనికి సత్తు గల భూమిలో ద్రాక్ష తోట ఉందంట. ఆమేన్. సత్తు గల భూమి. మరి ఈ వారంలో మరి ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, అన్నయ్య మరి నేను కొన్ని రైస్ ఇవ్వాలనుకుంటున్నాను, కొన్ని డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, ఏ సేవకునికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని అడిగాడు. మరి నేను చెప్పాను, మరి అతనికి సమాధానం ఏంటంటే, ఏ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో ఆ సేవకునికి మరి నువ్వు తిరుగు. ఎవరైతే నిజముగా అవసరత కలిగి ఉంటారో, నిజముగా ఆహారం లేక అలమటిస్తుంటారో వారికి పెట్టు. ఎందుకంటే కడుపు నిండిన వాడికి, ఇప్పుడే బిర్యానీ తిన్న వాడికి నువ్వు తీసుకెళ్ళి పచ్చడన్నం తింటావా నాయనంటే అప్పటికే వాడికి ఎక్కసమయ్యి మరి నీ ఆహారాన్ని కుక్కల ముందు వేస్తాడు. కనుక మరి ఎవరికి ఇవ్వాలి అంటే నీ కొరకు మరి మోకరించి మరి ప్రభా అని పలానా కుమారుడు కుమార్తె అని కన్నీరు కార్చే వారికి ఇవ్వాలి. ఎవరికి సహాయం చేయాలంటే ఎవరైతే నిజముగా అవస్థలో ఉన్నారో వారిని ఎరిగి సహాయం చేయాలి. దేవుడులారా, సత్తు గల భూమిలో ద్రాక్ష వల్లి నాటకపోతే ఆ తోటలో ఉన్న ఆ చెట్టు ఫలిస్తుంది, ఎదుగుద్ది, కాపు కాస్తుంది. కానీ ఆ కాలుపులో పేల గింజలు వస్తాయి. చెట్టు మొలుస్తుంది, చెట్టు కాపు కాస్తుంది, చెట్టు పూత పోస్తుంది. కానీ దాని వేరులో ఉన్న ఆ రాళ్ళ చేత ఆ చెట్టుకు కాయలు ఎలా ఉంటాయి, పేల గింజలు ఉంటాయి. ఫలభరితమైన కాయలుగా ఉండవు, రసం లేని కాయలుగా ఉంటాయి, మాధుర్యం లేని కాయలుగా ఉంటాయి. మరి యజమానులు వాడుకోవడానికి అర్హత మరి కలిగే ఫలాలుగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే అది సత్తు గల భూమిలో ఉంది, కానీ అందులో రాళ్ళు లేని పానయ్య లేదు కాబట్టి. కనుక మరి నా ప్రీతికి ఒక మరి ద్రాక్ష తోట ఉంది, అది సత్తు గల భూమి అని యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. సత్తు గల భూమిలోనంట ఆయన ఏం చేశాడంట, మరి ఆయన దాన్ని బాగుగా త్రవ్వాడంట. ఆమేన్. వాక్యము చేత మరి ప్రతి హృదయాన్ని త్రవ్వాడంట. ప్రార్థన చేత, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు చేత ప్రతి కుటుంబాన్ని త్రవ్వాడంట. ఎంత ధన్యత! ప్రతి కుటుంబం చెక్కబడాలి సేవకుని చేత. ప్రతి కుటుంబము సేవకుని యొక్క మరి పార చేత, సేవకుని యొక్క ఖడ్గము చేత, సేవకుని యొక్క ఆయుధము చేత చెక్కబడాలి. మరి యేసయ్య ఆ తోటనంట మరి సత్తుగల భూమిగా దాన్ని గుర్తించాడట. దాన్నంట బాగా లోతుగా తవ్వాడంట, లోతైన అనుభవం తవ్వాడంట, మెత్తగా తవ్వాడంట. ఆ హృదయాన్ని మెత్తన చేశాడంట. మెత్తగా తవ్వబడాలి, మెత్తగా తవ్వబడాలి. ఆమేన్. ద్రాక్ష ఫలాలు ఫలించాలి అంటే, ఫలాలు మరి కాపు చూడాలి అంటే తవ్వబడాలి, మెత్తన చేయబడాలి. బాగా త్రవ్వాడంట. తవ్విన తర్వాత మరి ఏం చేసింటే అందులో ఉన్న రాళ్ళను ఏరిపడేసి దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడట. దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఏం చేశాడట, నాటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్ష తోటలో మరి గురుగులు కూడా ఉంటాయండి. యేసయ్య ఒకసారి మరి శిష్యులు వచ్చి అన్నారు, అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నీ ద్రాక్ష తోటలో పనివారు అంటున్నారు, నువ్వు మంచి ద్రాక్ష పళ్ళు నాటావు కదా, మరి అందులో గురుగులు ఎలా వచ్చినాయి అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మరి యజమానుడు నిద్రించడానికి అపవాది వచ్చి ఆ గురుగులు ఎత్తిపోయాడయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పనివారు అంటున్నారు, మరి ఆ గురుగుల్ని పీకేయాలా అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, వద్దు వద్దు, మీరు గురుగులను పీకే క్రమంలో గోధుమలు కూడా పీకేస్తారు కనుక గురుగులను పీకొద్దు, వాటిని అలాగే పెరగనివ్వండి, గురుగులతో కలిసి గోధుమలు పెరగనివ్వండి. ఒక దినాన్న కోతకాలం వస్తుంది, దాన్ని నూర్చి పోతకాలం వస్తుంది. పోత పోసేటప్పుడు గురుగులన్నీ వాటి అంతటికై ఎగిరిపోతా ఉంటాయి. గోధుమలు మరి చక్కగా యజమాని గంపలో పడతాయి, వాటిని తెచ్చుకుని కొట్లో పోసుకుంటాను. కనుక ఆ కోతకాలం వరకు, తీర్పు కాలం వరకు గురుగుల్ని గోధుమల్ని కలిసి ఎదగనివ్వండి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం ధ్యానించినట్లయితే మరి ఇక్కడ మరి దేవుని సంగమ మరి ఆయన చెప్తున్నాడు, అందులో ఉన్న రాళ్ళ
పూర్తిగా ఏరి పారేసిన తర్వాత బాగా త్రవ్విన తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష వల్లి నాటించి దాని మధ్య బురుజు ఒకటి కట్టించాడంట. ఆమేన్. బురుజు. బురుజు అనగా ఏంటి? బురుజు అంటే ఏంటి? బురుజు అంటే ఏంటో తెలుసా? మరి ఈ దినాల్లో మరి అనేక ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాం. మరి ఈ అపాయకరమైన దినాల్లో ఎవరు ధన్యులు తెలుసా? ఎవరు ధన్యులు తెలుసా? డబ్బులున్నవారు ధన్యులు కాదు, లేకపోతే ఊర్లో ఉన్నవారు ధన్యులు కాదు, లేకపోతే ఇంకా ఏదేదో ఉన్నవారు ధన్యులు కాదు. ఎవరు ధన్యులు తెలుసా? ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నవారు ధన్యులు. ఆమేన్. ఎవరు ధన్యులు తెలుసా? నీ కొరకు ప్రార్థించే ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నవారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బిడ్డలారా, ఈ బురుజు దానికి సూచిస్తా ఉంది. బురుజు అనగా మరి ఒకసారి మేము ఈ జనగాం ప్రాంతానికి పెళ్లికి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో నేను పెళ్లికి వెళ్ళి తిరుగుతూ ఉండగా ఊరు మధ్యలో ఒక పెద్ద గోపురం ఉంది. పెద్ద గోపురం. అది ఇప్పుడు కాదు, పూర్వం ఒక 40-50 సంవత్సరాల పూర్వం కట్టిన గోపురం. మరి ఆ గోపురం ఏంటో నాకు అర్థం కాల. ఇట్లా పొడవుగా కట్టి ఉంది. ఆ గోపురం ఏంటని అక్కడ కూర్చున్న పెద్దవారిని, పెద్ద వయసు గల వారిని, అయ్యా ఈ గోపురం ఏంటయ్యా అని అడిగా. అది గోపురం కాదయ్యా, ఇది మరి బురుజు, ఇది కొట్టం. ఇది ఎందుకంటే గ్లోరిఫై లార్డ్, హల్లెలూయా. ఈ బురుజు ఏంటి అంటే మరి ఈ బురుజు మరి సంఘానికి కాపుదల, పట్టణానికి కాపుదల. ఆ బురుజు ఏంటంటే ఆ దినాల్లో మరి ఆ పట్టణంలోకి దొంగలు వచ్చినప్పుడు, ఆ పట్టణంలోకి మరి శత్రువులు వచ్చినప్పుడు వీళ్ళు ఈ బురుజెక్కి చూసేవాళ్ళు అనమాట. ఆ బురుజెక్కి చూసినప్పుడు ఆ పట్టణం మీదకి కానీ, ఆ ఊరి మీదకి కానీ, ఆ గ్రామం మీదకి కానీ ఎవరైనా మరి వచ్చినప్పుడు మరి ఆ గోపురం ఎక్కి ఆ బురుజెక్కి చూసేటివారు. అప్పుడు శత్రువులు రాకుండా వారు జాగ్రత్త పడేవాళ్ళు. ఒకవేళ శత్రువులు వస్తే అందులోకి మరి ప్రవేశించి వారిని వారు కాపాడుకునేవారు. దేవుని బిడ్డలారా, బురుజు అనగా సంఘాన్ని కాపాడేది. బురుజు అనగా పట్టణాన్ని కాపాడేది. బురుజు అనగా మరి దేశాన్ని మరి క్షేమకరంగా మరి ఉండటానికి ఒక పాత్ర అయ్యింది. అలాగే మరి ఇక్కడ ఆయన ద్రాక్ష తోట నాటించి దానిలో బురుజుని ఏర్పాటు చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే వచ్చిందమ్మా. దానిలో బురుజు ఏర్పాటు చేశాడంట. ఆ బురుజు ఎందుకు అంటే మరి ఆ ద్రాక్ష తోట అంతా కూడా మరి ఎట్నుంచి నక్కలు వస్తున్నాయో, ఎట్నుంచి పందులు వస్తున్నాయో, ఎట్నుంచి అపవాది చొరబడుతున్నాడో, ఎట్నుంచి సంహారకుడు వస్తున్నాడో, ఆ బురుజు రైతుకి ఒక మరి క్షేమంగా మరి ఉండటానికి ఆస్కారం ఉంది. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో బురుజు అవసరం. మరి దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ఎత్తబడిన ద్రాక్ష వల్లివైన నీవు మరి బురుజు అంటే మరి ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క మరి విజ్ఞాపన మరి బురుజు ఉందంట. సత్తుగల భూమి ఉందంట, అందులో శ్రేష్టమైన ద్రాక్ష వల్లులు ఉన్నాయంట. మరి అంతేకాకుండా మరి దాన్ని రాళ్ళు బాగా ఏరి పారేసాడంట. అంతేకాకుండా దాని చుట్టూ కంచి వేయించాడంట. దానిలో బురుజుని ఏర్పాటు చేసి మరి ఆ ద్రాక్ష వల్లి యొక్క ఫలాల కోసం ఆయన వేయించి ఉన్నాడంట. ఆ వాక్య భాగాలు మరి అర్థవంతంగా మరి మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఉపమాన రీతిగా వారితో ఇలా బోధిస్తున్నట్లుగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేసాడంట. కంచెగల ద్రాక్ష తోట. ఇది ఎంత ధన్యత! కంచెగల ద్రాక్ష తోట. మరి యేసయ్య ఆ పట్టణాల్లో ప్రవేశిస్తూ దాని గుండా నడుస్తూ మరి దానికి మరి తెలియజేసాడు. ఆ కాపర్ లేని గొర్రె వలె వారు ఉండటం వారి మీద జాలి పడ్డాడు అంటున్నాడు. మరి బురుజు లేని బిడ్డలంగా మనం లేవి ఈ దినాల్లో, కంచె లేని బిడ్డలంగా లేవి ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా, మేము మెదక్ పట్టణానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఆ మెదక్ పట్టణానికి అందరినీ రోడ్డు పక్కన మామిడి చెట్లు చాలా ఉంటాయి. ఆ మామిడి చెట్లకి రాళ్ళు వేయని వారు ఉండరు. ఆ మామిడి చెట్టుకి రాళ్ళు వేసేవారు అనేకులు. అలాగే కొంచెం ముందు భాగంలోకి వెళ్తే అక్కడ తోట ఉంటుంది. ఆ తోటలో కొన్ని మామిడి చెట్లు ఉంటాయి. కానీ ఈ రోడ్డు మీద చేసిన మామిడి చెట్టు మీద
మరి రాయేసినట్లుగా తోటలో ఉన్న మామిడి చెట్టు మీద రాయేస్తే అక్కడ ఒక కాపరు ఉంటాడు, ఆ తోట మీద కట్టుబట్టుకుని వెనకాల పడతాడు. ఎందుకంటే దాన్ని కావలు కాయేవాడు. మరి దేవుని బిడ్డలారా, కావలు కాయేవాడు లేకపోతే ఎట్లా? మరి కీర్తన గ్రంథంలో 127వ అధ్యాయంలో యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, యెహోవా కుటుంబాన్ని కావలి కాయని ఎడల, కావలి కాసేవారు ఎంత అవసరం, కాపాడేవారు ఎంత అవసరం, మరి ఈ తోటకు బురుజు ఎంత అవసరం, కంచె ఎంత అవసరం, సత్తుగల భూమి ఎంత అవసరం. మరి యేసు ప్రభువు మరి తన శిష్యులతో చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చాను. దేశాంతరం పోయి పంటకాలమందు ఆ కాపులుండి ద్రాక్ష పండ్లు మరి తన భాగము తీసుకొని వచ్చినకు కాపుల యొద్దకు మరి పంపించినట్లు మనం గమనిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన సమృద్ధి, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన వ్యాపారం, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన మరి గృహం, దేవుడిచ్చిన తల్లిదండ్రులు, దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన సంఘం, దేవుడిచ్చిన వీటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రేపొద్దున తన లెక్క, తన భాగాన్ని అడగబోతున్నాడు. మరి నీకు ఇచ్చిన సమృద్ధిలో, నీకు ఇచ్చిన సంపదలో, నీకు ఇచ్చిన కుటుంబంలో ఎంతమందిని సంపాదించావు ప్రభు కొరకు, ఎంతమందిని ప్రభు కొరకు మరి నువ్వు మరి సిద్ధపరిచావు. మరి తిమోతికి రాసిన పత్రికలో మనకు చదవవసరం లేదు, కానీ ఎవడైనా విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినేడలా ఆడు విశ్వాసం త్యాగం చేసిన వాడై అవిశ్వాసంగా చెడ్డవాడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇచ్చిన వ్యాపారంలో, మరి నీ దగ్గర పని వారిలో ఎంతమందిని ప్రభు కొరకు మరి సంపాదించావు. మరి బోయాజు తన పని వారిని చూసి యెహోవా ఆశీర్వాదం మీకు కలుగును గాక అంటున్నాడు. బోయాజు పొలంలో పనిచేయవారు బోయాజుని అంటున్నారు, యెహోవా చేత నీవు ఆశీర్వాదం పొందుదువు గాక అంటున్నారు. పనివారులన్నీ ఎంతమందిని నీవు ఆశీర్వదించావు, పనివారిని ఎంతమందిని నువ్వు సమృద్ధితో మరి నింపావు, ఎంతమందికి రక్షణ భాగాలు మరి మరి ఆ రక్షణ భాగ్యాన్ని కలుగు చేయడానికి ఆస్కారం ఉండవు. నీ పనివారి దగ్గర నుంచి, నీ సహోదరుల్లో, నీ సహోదరిలో, నీ తల్లి ఇంటి వారి దగ్గర, నీ తండ్రి ఇంటి వారి దగ్గర, మరి నీ కుటుంబీకులందరిలో మరి ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు. ప్రభు కొరకు సంపాదించడానికి నువ్వు ఎంత మాదిరిని, వైఖరిని కనపరచావు. క్రీస్తు నామము నిమిత్తం నీ కుటుంబాన్ని సంపాదించుకోవటానికి మరి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడి వారిగా, ఎక్కడ ఉంటే అక్కడి వారిగా ఎంత క్రీస్తు కొరకు నిన్ను తగ్గించుకుని రిక్తులుగా చేసుకున్నావు. ఎంతమందిని నీ కుటుంబంలో సంపాదించావు. మరి నీ కాలేలో ఎంతమంది నువ్వు సంపాదించావు. క్రైస్తవులు ఈ దినాల్లో మరి మేమే పరిశుద్ధులు, వీరు అపరిశుద్ధులు అన్నట్లు ఈరోజు సమాజాన్ని చూస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ్యం అంటే అది కాదు. క్రైస్తవ్యం అంటే నిన్నువలే నీ పొరుగు వారిని, అంటే నీ తోటి వారిని, నీతో ఉన్నవారిని అందరూ ప్రేమించాలి. వీరు నాకు సంబంధం లేదు, నేను ఒక్కడే పరిశుద్ధుడిని అని అంటే మరి పరిసయ్యని ఆరాధన అయిపోతుంది నీ ఆరాధన, పరిసయ్యని మరి అర్పణ అయిపోతుంది నీ అర్పణ కాదు. నీ ఉంటున్న ఖాళీలో ఎంతమందిని ప్రభు కొరకు పట్టుకున్నావు, నీ బిల్డింగ్లో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు, నీ ఉద్యోగంలో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు, నీ బంధువుల్లో ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించావు, ఎంతమందిని ప్రభు కొరకు ఆయుధపరిచావు. ఒక దినాన్న ప్రభు నిన్ను లెక్క అడగబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి దాంట్లో లెక్క అడగబోతున్నాడు. మరి మనకున్న అహంకారం చేత, మనకున్న ధన సమృద్ధి చేత, మనకున్న ఉద్యోగం యొక్క అహంకారం చేత, మనకున్న అందము చేత, మనకున్న సిరి సంపదలను బట్టి, మనకున్న వాటిని బట్టి మరి నీ ముందు నువ్వు వాడిని ప్రేమించలేక, నీ సహోదరులను ప్రేమించలేక, నీ కుటుంబాలను ప్రేమించలేక, క్రీస్తు ప్రేమను వారికి ఎంతమందికి దూరం చేసి ఉంటావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని ద్రాక్ష తోట నాటించి అందులో శ్రేష్టమైన ద్రాక్ష వల్లను వేసి, దాని చుట్టూ కంచె వేసి, దాని మధ్యలో బురుజుని ఏర్పాటు చేసి, మరి దేవుడు నిన్ను అలాంటి కంచె గల తోటగా ఎందుకు పెట్టాడు అనుకుంటున్నావు? నీ తల్లిదండ్రులకు ఎందుకు క్షేమార్చని అనుకుంటున్నావు? నీ సహోదరులు ఎందుకు క్షేమార్చని అనుకుంటున్నావు? ఇలాంటి అపాయకరమైన దినాల్లో లేమి అనుకుంటే నిన్ను దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు అనుకుంటున్నావు? ఇది నీ సామర్థ్యం అనుకుంటున్నావా? ఇది నీ బలం అనుకుంటున్నావా? ఇది నీ తెలివి అనుకుంటున్నావా?
ఇది నేను సంపాదించుకున్నాను, నా సామర్థ్యం అనుకుంటున్నావా? ఎవరు బిడ్డలారా, అలా అనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీవు కంచి గల తోటగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసాడు కాబట్టి క్షేమంగా ఉన్నావు. నిన్ను ఆయన పోషిస్తున్నాడు కనుకనే సమృద్ధిగా ఉన్నావు. నీ కుటుంబానికి ఆయన కృప చూపిస్తున్నాడు కనుకే ఈ దినానికి కూడా నీవు, నీ కుటుంబం, మన కుటుంబం నిలిచి ఉన్నా. ఆ కాపుదల, ఆ కంచె, ఆ బురుజు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ఒక దినాన నీ దగ్గర లెక్క తీసుకోవడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లెక్క తీసుకోవడానికి, లెక్క అప్పు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన భాగం ఆయన అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయనకి ఇవ్వాల్సిన భాగం అప్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? అలా సిద్ధంగా ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. పరలోకంలో ప్రభువుతో కూడా మనం ఆనందించబోతున్నాం. పరలోకంలో ప్రభు పాదాల చెంత మనం పరవశించబోతున్నాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, రా. నీవు ఇదిగో ఈ కష్టంలో, ఈ శ్రమలో, ఇరుకులో, ఈ కరువులో అన్నింటిలో నాకు నమ్మకమైన నిజమైన మరి కుమార్తెగా, కుమారుడిగా ఉన్నావు కనుక నా మరి నా ఆ దాంట్లో పాలు పాందలు పొందుకొని నిన్ను కూడా ఆ పరిచయంలో, ఆ పరలోకంలో ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని, భాగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి భాగ్యం ఎంత ధన్యత, అలాంటి మరి సన్నివేశం ఎంత ధన్యత. రేపొద్దున ఆ ప్రియునితో, ఆ ప్రభువుతో బడా నమ్మకమైన నా మంచి దాసురాలా, దాసుడా అని నిన్ను పేరు పెట్టి, నీకు కొత్త పేరు పెట్టి ఆ పరలోకంలో నీకు ఆయన కిరీటం ఇచ్చి, మరి జీవవృక్షాల్లో నీకు పాలి భాగం ఇచ్చి, ఆయన నివసించే స్థలంలో నీ కన్నీటి ప్రతి భాష మీద తుడిచివేసి ఆయన నివసించే స్థలాల్లో నిన్ను నివసింపజేయడం ఎంత ధన్యత. మరి క్రైస్తవుని యొక్క పరుగు, క్రైస్తవుని యొక్క మరి పరిగు పందెం ఏంటి? ఈ మరి లోక సంబంధమైన మరి జీవితంలో, కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో యేసు వైపు చూస్తూ మీ ముందు ఉంచున్న పందెపు రంగమందు అది ఏ పందెపు రంగమైనా సరే ఆ పందెం ఓపికతో యేసు వైపు చూస్తూ పరిగెత్తడమే కదా క్రైస్తవుని యొక్క నిరీక్షణ. మరి అలాంటి పరుగు నీవు నేను పరిగెడుతున్నామని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడిని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తల వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీ గొప్ప నామానికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ పాదాలు చెంత వేచున్న నీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోరు. తండ్రి కనికర పూర్ణుడా, తండ్రి కృపా సమృద్ధి గల దేవ, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో నీ ఆత్మ కార్యములు జరుగునుగాక, నీ ఆత్మ కాపుదలునుగాక, నీ ఆత్మ కంచె నీ బిడ్డల మీద ఆవరించునుగాక, నీ ఆత్మ బలము కలుగునుగాక, నీ ఆత్మ చేత క్షేమము, సమాధానము, సమృద్ధి కలుగునుగా. అటు గొప్ప చేత నీ బిడ్డలందరినీ కప్పిని నాకు బంధించుకున్నామని ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితాల్లో నీ ఆత్మ ఫలములు అయ్యా బహుగా ఫలించుదురుగాక. నీ కొరకైన ద్రాక్ష ఒలులుగా వారిని దినదినము ఫలింపచేయమని, ఆశీర్వదించమని, నీ తోటలో ఉన్న క్షేమాన్ని, సమృద్ధిని, సమాధానం చేయమని వీళ్ళందరినీ ఆశ్రయించు. నీకే మహిమ యేసు గొప్ప అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్ని సహవాసము, ఆదరణ, బలము, సమాధానము ఆయన ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ద్వారా బిడ్డలందరికీ ఎల్లప్పుడూ ఇప్పుడు పర్యాప్తమైన ఇచ్చునుగాక. ఆమేన్. దేవులారా, అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని వినండి దయచేసి. అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయటం ద్వారా మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.